హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొండపల్లి రుచులు. ఇవాళ నేను మీకు సింపుల్గా పిజ్జాని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. నేను ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేస్తున్నాను. ఒకవేళ ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు మామూలుగా మనం కేక్ని ఎలా బేక్ చేసుకుంటామో అలా బేక్ చేసుకుంటే సరిపోతుంది. కానీ పిజ్జాని మాత్రం లోడింగ్ చేయటం అనేది సేమ్ యాజ్ టీజ్గా చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇలా పిజ్జా బేస్ అనేది బయట రెడీమేడ్గా దొరుకుతుంది. అది తీసుకొని దాని మీద బటర్ అప్లై చేయండి. అలాగే పిజ్జా సాసు, టమాటా సాసు, రెడ్ చిల్లీ సాసు, మీ దగ్గర ఏ సాస్ అవైలబుల్గా ఉంటే ఆ సాస్ వేసుకోవచ్చు. దాన్ని బటర్ అప్లై చేసిన తర్వాత సాస్ని కూడా అప్లై చేసుకోవాలి. ఇలా పిజ్జా మొత్తం కూడా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ మా పిల్లలు చేస్తున్నారండి, నేను చేయట్లేదు. దాని మీద ఇప్పుడు మనం వెజిటేబుల్స్ని, మనకి ఇష్టమైన వెజిటేబుల్స్ని రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే టమాటా స్లైసెస్, అలాగే ఆనియన్ స్లైసెస్, క్యాప్సికమ్. ఇక్కడ స్వీట్ కార్న్ చీజ్ పిజ్జా చేస్తున్నారండి. సో దానికి మెయిన్ టమాటా, ఆనియన్స్, క్యాప్సికమ్ వెజిటేబుల్స్ పెట్టిన తర్వాత దాని మీద స్వీట్ కార్న్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనకు నచ్చినట్టుగా, మన టేస్ట్కి తగ్గట్టుగా ఇలా ఐటమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ కార్న్ వేసిన తర్వాత చీజ్ని వేసుకోవాలండి. చక్కగా చీజ్ని సన్నగా తురిమేసుకొని చీజ్ని కూడా అప్లై చేసుకొని మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు. అలాగే మిక్స్డ్ హెర్బ్స్ కూడా వేసుకోవచ్చు, మాకు ఇక్కడ అవైలబుల్గా లేవు. అలాగే పైన కూడా రెడ్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు. చెప్పాను కదండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా స్పైసీగా కావాలి అని అనుకున్నప్పుడు స్పైసీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ ఇష్టమైన వాళ్ళు స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. అలాగే చీజ్ కూడా కొంచెం ఇష్టంగా ఉండే వాళ్ళు ఉంటారు కదా, చీజ్ వేసుకోవచ్చు. ఇంతేనండి. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనం ట్రేలో పెట్టుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవాలి. ఇది రెడీమేడ్ పిజ్జా కాబట్టి ఒక 5 to 7 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి. అదే మనం కనుక పిండి రెడీ చేసుకొని ఆ బేస్ని పెడితే కనుక పిజ్జా బేస్ని కొంచెం 15 మినిట్స్ టైం పడుతుంది. ఇది రెడీమేడ్ బేస్ కాబట్టి ఒక 5 to 7 మినిట్స్ టైం పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ఎయిర్ ఫ్రైయర్లో ఆటోమేటిక్గా పిజ్జా బేస్కి ఏం పెట్టుకోవాలి అనేది కూడా మనకి చాయిస్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నేనైతే ఇక్కడ 7 మినిట్స్, ఫస్ట్ 5 మినిట్స్, తర్వాత ఒక 2 మినిట్స్, అట్లా ఒక 7 మినిట్స్లో పిజ్జా అనేది చక్కగా బేక్ అయిపోయిందండి. చూసారా, నెమ్మదిగా అదేంటంటే బాయిల్ అవుతుంది. చీజ్ అనేది కూడా చక్కగా మెల్ట్ అవుతుంది. ఒక వితిన్ 5 మినిట్స్లో మనం ఇంట్లోనే మనకి నచ్చినట్టుగా ఇలా పిజ్జాని తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీ ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే నార్మల్గా మనం స్టవ్ మీద కేక్ని ఎలా బేక్ చేసుకుంటామో అలా బేక్ చేసుకున్నా కూడా సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.